చూడను. నువ్వు చేసిన దానికి వంక పడతావా బావా? చెయ్యి. ఒకటే టైం అన్నం తింటున్నావు, 2 టైంలు తినట్లేను. ఇవాళ 2 టైంలు అన్నం. పాలు లేవు, అందుకే. పాలుంటే పాలు బ్రెడ్డే తింటా, లేదంటే చపాతీ చేసుకుంటా. నైటు చపాతీ తింటున్నా, 1 టైమే అన్నం తింటున్నా, 2 టైమ్స్ తినట్లే అనమాట. వర్షం మామూలుగా లేదు బాబోయ్, ఫుల్గా ఉంది వర్షం. మరి మిమ్మల్ని నేను అక్క అని పిలవచ్చా, చెల్లి అని పిలవాలా, దీపిక అని పిలవాలా? దీపిక అని పిలిచేసేయండి. అదిలే. వర్షం పడుతుందా అక్క? పడుతుంది ఫుల్. కాదు అమ్మో అక్క, నిజం చెప్పాలా? నేను ఎప్పుడు నిజం చెప్తాను అక్క. చెప్పింది దీపిక గారు. దీపిక గారు అట్ట వర్షం పడుతుందంటే అట్ట పడుతుంది. ఇక్కడ ఎట్ట పడుతుందంటే అట్ట పడుతుంది. అసలు మామూలుగా లేదన్నమాట వాన. చీకటి ఉందిగా, కరెంట్ లేదు, అందుకే. వాడికి స్వెటరా, వాడికి ఫుల్గా కప్పేస్తాను నేను. అసలు మా ఇంట్లో చూస్తారా వాటర్ పైన సన్ సైడ్ మీ నుంచి వాటర్ వస్తున్నాయి. ఇవన్నీ వాటరే, అట్ట వాటర్ వస్తున్నాయి. ఇటు కొడుతుంది, ఎదురు వర్షం కొడుతుంది అన్నమాట. ఎదురొచ్చి వాన, వాడు గట్టిగా మంచిగా నిండు పడుకున్నాడు. అమ్మ పాలు కొన్ని అయితే పాడికి చూపెట్టినవన్నీ లేచినట్టున్నాడు మసులుతుండు. వాడు చూడు, వాడి స్వెటర్ వాడు ఎట్లుండో, ఎంత వెచ్చగా గప్పేసాను ఇందాక తీసే. లేచాడు చూడు, బంగారం లేచాడు. ఎంత నిండు గప్పేసాను వీడికి కొంచెంలో. జిప్పు పట్టేయడమే ఇంకేది. జిప్పు పట్టేస్తే వెచ్చగా ఉంటుంది. ఒకటి చెప్పనా అమ్ము అక్క? ఒకటేది 2 చెప్పు బంగారం. రాజు ఏం చేస్తున్నావు రాజు? చెప్పండి దీపిక గారు. ఖాళీ. అక్క వాటర్ చేంజా? ఇంట్లో నీళ్ళతో జాగ్రత్తగా ఉండు, నీళ్ళలోకి వెళ్ళకు. అర్థింగ్ ఉంటుంది, పవర్ ఫ్యాన్ ఉంది ఏమైనా. అవునవును మా పైనుంచి సన్సైడ్ మంచి వాటర్ కారుతున్నాయి, ఒకటే వాటర్ వస్తున్నాయి అనమాట. ఎప్పుడు కాలేదు, ఫస్ట్ టైం అనమాట ఇట్లా వాటర్ వస్తున్నాయి ఎందుకో. అది మళ్ళీ ఈరోజే. నిన్న నుంచి వర్షం ఒకటే పడుతుంది ఆగకుండా. అక్క గుర్తొస్తుంది, ఓకేనా రజిత? చెప్పు బ్రహ్మ. ఓకే దీపిక గారు. 1 నిమిషం, నేను బుడ్డోడికి పాలిస్తా, మాట్లాడతా. రారా చిన్నోడా, మామ ఏదో అంటున్నాడమ్మా నిన్ను. చిన్నోడా మా అమ్మ నా బంగారు తండ్రి. లేదా యోగా లేరు, సౌండ్ లేదు కదా వాళ్ళది. ఇందాక వదిన వాళ్ళతో వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా రేపు నైట్ వరకు రారు వాళ్ళు. రేపు నైట్ వస్తారు ఇక ఇంటికి. రేపు నైట్ తీసుకొస్తుంది, బాగా ఎండు తీసుకొస్తాయి వాళ్ళు. ఎందుకంటే రేపు సండేనే కదా, అందుకే పంపించా. వాళ్ళు కూడా వెళ్తా అనేసి వెళ్ళారు. అక్కడైతే బాగా ఆడుకుంటారు, వదిన వాళ్ళ దగ్గర మంచిగా ఉంటారు, ఆడుకుంటారు, తింటారు, మంచిగా ఉంటారు. వాళ్ళని బాగా చూసుకుంటారు పిల్లల్ని. ఇంకొకటే సతాయిస్తుంది చిట్టుతల్లని. లేదా ఓయ్ నానా లేరా, ఈ కాకలు కాదారా బంగారం? కావడమే రాదు మీకు సరిగా. వాడు ఆల్రెడీ లేచి చూసి ఆడుతున్నాం మేడా. నాకు ఇబ్బంది అవుతుంది పాలతోని. వాడు తాగితే నేను అన్నం తింటాను, మరి నేను తినే టైంకి కిక్కి కిక్కి అంటాడు. నేను తినే టైంకి కిక్కి కిక్కి అంటే అప్పుడు మళ్ళీ నేను అన్నం తినేదాన్ని కూడా లేవాలి. మరి కన్నయ్య, నీ చేతులు ఎందుకు అడ్డం పెడతావు? తాగేటోడు చక్కగా తాగకుండా. వీడేందో ఇంత లేడు కానీ తాగడం రాదు, ఏమి రాదు. బడా బుడంకాయ బాలరాజు. కన్నయ్య చిన్ని కన్నయ్య.